టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ ప్రారంభించి గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి 70,000 పైగా ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు తన పార్టీతో ఇండియాలోనే 100% సీట్లు గెలుపొందిన పార్టీగా రికార్డులకు ఎక్కించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశ రాజకీయాలపైన ఆయన ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అటువైపుగా ఆయన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు తను ఎమ్మెల్యేగా ఎన్నికవడాన్ని కంటే ముందే సైన్ చేసిన పలు చిత్రాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇకిదిలా ఉండే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం పవర్ స్టార్ నుంచి విడిపోయి సపరేట్గా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే వస్తోంది. ఆయన గొప్పతనం గురించి పలు ఇంటర్వ్యూస్లో ఎప్పటికే బోలెడైన విషయాలు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం ఎలాంటిదో చెప్పి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ, జానీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఆ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు, కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆ మూవీకి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు పవన్ కళ్యాణ్కు రెమ్యునరేషన్ మాత్రం ఇచ్చారని చెప్పింది. ఆ సమయంలోనే కోట్ల విలువైన చెక్కును అందించారట పవన్ కళ్యాణ్ గారు. కానీ సినిమా కమర్షియల్గా సక్సెస్ కావకపోవడంతో ఆ చిత్రానికి తన రెమ్యునరేషన్ పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇచ్చేశారట. అలాగే చాలా సినిమాలకు రిజల్ట్ ఆశించిన మేరకు లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తుంటారని చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ గారి కుడి చేతు చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు. నిర్మాతలే కాకుండా చాలామంది సినీ తారలకు, ఆర్టిస్టులకు పవన్ కళ్యాణ్ గారు వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటారని ప్రముఖులు కూడా ఆయా సందర్భాల్లో చెబుతున్న విషయం తెలిసిందే.